ఓకే 1 2 3. అయ్యో ఇది నిజంగా వస్తలేదు. చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఏదో నాకు చిన్న తోచినంత. నేను అప్పుడే అనుకున్నా ఇంట్లో అది పాత డబ్బాయా. చిన్నికి ఐస్ క్రీమ్ వద్దమ్మా, తినొద్దు. అరే ఐస్ క్రీమ్ తినొద్దమ్మా అంటే హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సంతోషి వర్మ వ్లాగ్స్. అయ్యో నేను రెడీ లేను. సరే ఫస్ట్ నుంచి. ఓకే హాయ్ ఫ్రెండ్స్. జగతి నువ్వు చెప్పు. జగతి సరే ఓకే. సో ఫైనల్లీ బర్త్డే డెకరేషన్ అయితే మేము ప్లాన్ చేస్తున్నాం. సారీ, మీకు ఏమైనా డెకరేషన్స్ ఉంటే తిని కాంటాక్ట్ అవ్వండి. నన్ను పట్టుకొని మా ఇంటి కాడ నేను పని చేసుకుంటున్నా, నన్ను పట్టుకొని వచ్చింది స్నేహ డెకరేషన్ చేస్తున్నాను. ఎందుకంటే నేను డెకరేషన్ బాగా చేస్తా కాబట్టి. మేము ఎలా డెకరేషన్ చేస్తున్నాం, ఎంత కష్టపడుతున్నాం. మేడం సంతోష్ వర్మ మేడం వచ్చే వరకు మేము అన్ని పనులు చేయాలి. రండి మీరు. చిన్ని రెడీ అవుతుంది. జైతే నువ్వు హాయ్ అంటే చెప్పు. ఎందుకు నెత్తిర పోసుకున్నావు ఇట్లా? స్టైల్. ఫ్రెండ్స్ పాపం స్నేహ మామూలు కష్టపడట్లేదు. నేను వీడియో తీస్తున్నా కదా, సో వెంటనే కష్టపడుతున్నా అని ఆ ప్లగ్ తీసేసుకొని కష్టపడుతుంది. సో రియల్లీ గ్రేట్. అండ్ జగతి నువ్వు కూడా కష్టపడుతున్నావా? స్నేహ ఎంతసేపు చేస్తావు డెకరేషన్? కానీ తొందరగా ఇవి కట్టేసి ఫస్ట్ ఎందుకు రవి? డెకరేషన్ మినిమం ఉండాలి. హల్దీ ఫంక్షన్ అనుకుంటున్నావు, అంత బాగుండదు. స్నేహ పసుపు కలరు అసలు ఎల్లో సూపర్ ఉంటుంది. జగతి చెప్పు. చిన్ని ఇప్పుడు ఎందుకు ఫ్రెండ్స్ మీరే చెప్పండి, ఇవన్నీ వేస్తే ఎంత గ్రాండ్ ఉంటుంది చెప్పండి. అసలు పాప మా అమ్మ ఉతికింది దీనిలో, నీళ్ళలో వేసి జాడిచి పిండి పెట్టింది వేద్దామని. పాడు చేస్తూ ఫైనల్లీ ఇట్లా రెడీ అయిపోయింది. చిన్ని గుండెలో ఎన్ని ఆశలు ఎన్నెన్ని దాచుకున్నా. హలో హలో వెన్ ఓవన్ రాజ్. ఫ్రెండ్స్ ఈరోజు మా మమ్మీ బర్త్డే, ఎందుకని మేము కేక్ తెయించుకుంటారంట. సరే మమ్మీ ఈ చిన్న లైటింగ్ నేను కష్టపడి ఆగి జగతి చిన్ని గుండెలు మళ్ళీ చేద్దాం. మమ్మీ కేక్ తెచ్చినావా? కేక్ నువ్వు తేవాలి బావా, నేను ఎందుకు స్నేహ కేక్ తేలే. జగతి కేక్ యాక్చువల్లీ ఈమెను కేక్ తీసుకురా మధ్యలో అని చెప్పింది ఇందాక. అది నన్ను ఇప్పుడు మళ్ళీ కౌంటర్ వేస్తుంది. నన్ను అడుగుతావా? జగతి కేక్ కింద పడుతుంది. జగతి బర్త్డే ఎవరిది ఈరోజు? మరి మమ్మీ కట్ చేయాలి కదా. నువ్వు నా మీద పట్టుకోవాలి, మళ్ళీ నా మీద పట్టుకోవాలా? అందరం పట్టుకుందాం జగతి, కానీ మమ్మీ కట్ చేయాలి. మమ్మీ బర్త్డే అందరం పట్టుకుందాం, కుటుంబ సమేతంగా కుటుంబం మొత్తం కాదు. నేను ఎలా చెప్తున్నా అంటే, డాడీ నా మీద ఇక్కడ పెట్టాలా, అయ్యో నా మీద ఇక్కడ పెట్టుకోవాలా? ఫస్ట్ డాడీ. ఓకే, కానీ ఫస్ట్ నేను కదా నాన్న, నా బర్త్డే కదా. అరే మమ్మీ మైక ఊరుతుందా? ఊరకు నాన్న, నా బర్త్డే నాన్న, మీరెందుకు నాన్న ఇంత హ్యాపీ దోమలు రావే కదా. హ్యాపీ బర్త్డే అమ్మా. ఏ జగతి కంగ్రాట్స్. రెడీయా? స్టార్ట్ చేద్దామా? జగతి రెడీయా? ఆఫ్ చేద్దామా? ఇది ఎవరు అరపాలి? నేను ఈమె. సరే ఓకే 1 2 3. అయ్యో ఇది నిజంగా వస్తలేదు. హ్యాపీ బర్త్డే. అది తీయాలి బావా. హ్యాపీ బర్త్డే జగతి. నా బర్త్డే మన మమ్మీ బర్త్డే. సూపర్. హ్యాపీ బర్త్డే మమ్మీ వన్స్ అగైన్. చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే డాడీ
ఎవరి ఓకే ఓకే ఇదా పుల పల్లకి పైనే ఇద్దరము విహరిస్తామే ఆ నింగి వీధుల్లోనే స్వప్నాలే కంటామే మనసంత మబ్బెక్కి మాటే వినక పోతుంటే రానంటే రానంటూ మేఘంలా వెళుతుంటే ఆనందంలో మాకెదురే ముందే ఆకాశంతో పోటీ పడిపోమా అంతే నింగిన చుక్కలమైపోమా తెగ నచ్చాకే మనసిచ్చాకే తన పిల్లనైపోయానే మనసిచ్చాకే మెలి తిరిగానే మెరుపైపోయానే స్నేహ ఇద్దరు ఎవరు హ్యాపీగా ఉండాలి అంతే హ్యాపీగా చూసుకో లేకపోతే నెక్స్ట్ బర్త్డే నీకు బర్త్డే ఉండదా అర్లన్న డైలాగ్ ఏం తెలుసా? నెక్స్ట్ బర్త్డే వద్దేమో రావి, నెక్స్ట్ బర్త్డే వద్దా నీకు? వీళ్ళ మా ఆయనది ఈయన డిస్కషన్ అదే చెల్లిని బాగా చూసుకోకపోతే నెక్స్ట్ బర్త్డే నెక్స్ట్ బర్త్డే ఉండదేమో. నెక్స్ట్ బర్త్డే యాక్చువల్లీ మేము ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అయిన స్నేహం జగతి నా ప్రేమ నాకు కావాలి అప్పుడేనా ఆల్మోస్ట్ జగతి 1 month బేబీ. 5 years మా ఫ్రెండ్షిప్. సో ప్రజెంట్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మాది ఫ్రెండ్షిప్ అందరిది ఇట్లా మేము ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరం కలిసి కొనసాగుతున్నాం. అంటే అందరి మైండ్ సెట్ అండర్స్టాండింగ్తోనే, అంటే వీళ్ళ హస్బెండ్ అరుణ్ కానీ మేమంతా కానీ, అండ్ అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ లాగా వీళ్ళ మమ్మీ కానీ వీళ్ళ అత్త మామ వాళ్ళు కానీ మేము కానీ వాళ్ళు అందరం కలిసి ఉంటామంటే అందరి మైండ్ సెట్స్ కూల్గా అండర్స్టాండింగ్తో ఉంటుంది కాబట్టి ఇట్లా హ్యాపీగా ఉంటాం. ఈ బాండింగ్ లాస్ట్ బ్రీత్ వరకు ఉంటే ఉంటది. త్వరలోనే మాకు ఏదో ఒకటి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. కోరుకుంటున్నాం. నువ్వు కొడుకు నేను బిడ్డ, నా కొడుకు నా బిడ్డ నీకు ఇచ్చేస్తాను. ఈ మీద టైం పడుతుంది, చాలా దూరం ఉంటది. సరే సరే ఈ మీద వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. పర్లేదు, ఏజ్ తక్కువ ఉన్నా ఈయన అంటాడు చెల్లికి కాబట్టి ఇచ్చేద్దాం అని అంటాడు. ఇక నేను ఏ బ్యాక్ అయినా నల్లగానే వస్తా. ఒకసారి టేబుల్ తీసి ఒకసారి మాట్లాడుకున్నాం. పిల్లల్ని కొంచెం లోపల వదిలేస్తే బుర్ర మొత్తం ఎంత రిలీఫ్ ఉందంటే అసలు ఈ గ్యాప్ లో మీకు జస్ట్ కట్ అయ్యి ఆన్ అయిందేమో కానీ 1 hour అయిపోయింది. పిల్లల్ని అటు సెట్ చేయడానికి 1 hour టైం పట్టింది. ఎట్లుంది స్నేహ? ఓకే, ఇద్దరిని ట్రై చేస్తా. ఇద్దరిని కాదు, అసలు వద్దురా బాబు అని మొక్కుతుంది. సో మమ్మీ మరి ఇప్పుడు బర్త్డే కదా, సో నాకు గిఫ్ట్ ఏమి ఇవ్వదు. నాకే నువ్వు గిఫ్ట్ ఇవ్వలే అసలు. నీకు ఇచ్చినా ఇద్దరు గిఫ్ట్లు ఇచ్చినా దేవుడా, గిఫ్ట్ తీసుకొచ్చిన. ఏదో నాకు చిన్న తోచినంత, నువ్వే ఇప్పులే ఎందుకు ఇదేంది సర్ప్రైజ్? ఎక్స్పెక్ట్ చేయలే. కొంచెం నువ్వు అనుకున్నావా నార్మల్ గా గిఫ్ట్ ఉంది అనుకున్నావా? ఏం లేదు నాకు. నువ్వేమన్నా గిఫ్ట్ ఉంది అనుకున్నావా? నార్మల్ ఈ బర్త్డేకి ఉంది అనుకున్నావా లేదనుకున్నావా? అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు ఈమెకి. ఈమె మొత్తం మూడ్ ఆఫ్ లో ఉంది యాక్చువల్ మార్నింగ్ నుంచి. మూడ్ ఆఫ్ కాదు, అంటే బాడీ సహకరిస్తలేదు, అసలు ఎనర్జీ లేదు. సరే ఓకే, ఇప్పుడైతే ఇప్పుడు నేను అప్పుడే అనుకున్నా ఇంట్లో అది పాత డబ్బాయా, అదే డబ్బా చూసినట్టు గుర్తుంది, పాత డబ్బా అనుకున్నా నేను. సరే ఇదన్నా చూడు, డబ్బా పాత అంటున్నావు కదా ఫ్రెండ్స్. డేట్ చూడండి, 27/3/26 డేట్. సో ఈ డేట్ రోజు మరి ఏం కొనుక్కొచ్చింది నా ఏం కొన్నాను? చిన్నికి చిన్న పట్టీలు తీసుకొచ్చింది అనమాట. అంటే మాకు ఎప్పటి నుంచో ఉండే యాక్చువల్లీ చిన్నగా పట్టీలు కావాలి అని. సో అట్లా అని చెప్పేసి ఈ పట్టీలు అంటే నేను పట్టీలు వేసుకొని ఇంట్లో గలగల 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 తిరగాలన్నమాట. చాలా బాగున్నాయి బావా, నిజం చెప్పు. బాగున్నాయి. అది ఎప్పుడు తీసుకున్నా? మొన్న డేవిడ్ అన్న దగ్గరికి వెళ్ళిందా, మొన్న ఎడిటింగ్ చేసేటప్పుడు సాయంత్రం టైం వెళ్ళి తీసుకున్నా. నేను అనుకున్నా ఇంకా డేవిడ్ అన్న మీకు ఫోన్ చేసి చెప్పింటాడేమో అని నేను ఊహించుకుంటున్నా. మళ్ళీ నాకు మెసేజ్ కూడా వేసిన, అన్న ఏమన్నా దయచేసి చెప్పకన్నా చిన్నికి అని చెప్తున్నా. సో ఫైనల్లీ చెప్పలే, ఈమె సర్ప్రైజ్ కాదు. యాక్చువల్లీ నేను మార్నింగ్ నుంచి అరే పట్టీలు తెచ్చుకున్నాను నిన్న నుంచి, నేను ఈమెకి ఏమైనా సర్ప్రైజ్ ఇద్దాం డెకరేషన్ చేసుకున్నాను నేను ప్లాన్ చేసుకుంటా. ఈమెనేమో బావా నాకు డ్రెస్ వద్దు,
తర్వాత బర్త్డే వద్దు, యాక్చువల్ నాకు ఇంట్రెస్ట్ చెప్పాలంటే లేదు. పొద్దున టెంపుల్కి వెళ్ళేసి టెంపుల్కి కూడా నాకు ఇంట్రెస్ట్ లేకుండే, ఇంట్లో దీపం పెట్టేసిన ఇక సడన్గా టెంపుల్కి వెళ్దాం అనేసరికి సరేలే అడుగుతున్నాడు కదా అని టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత పడుకున్న తర్వాత 5కి లేచినాం, అట్లనే పడుకున్నాం అసలు. మళ్ళీ అప్పుడు వెళ్ళి డ్రెస్ తీసుకొని వచ్చి ఇదంతా అయ్యింది. వావ్ మమ్మీ, ఎన్ని రోజులైందిరా నాయన కాళ్ళకి ఇవి లేక. పెళ్లిలో కొనిచ్చినామా అటే కాదు, ఏడు పెట్టినావు మమ్మీ? బీరువాల. చీరలు ఎన్ని పెట్టినావు? ఓ 70 చీరలు బీరువాలు ఉంటాయి, ఎక్కువనే ఉంటాయి. చూసిరా ఇవి పట్టీలు కూడా. ఎట్లా అనిపిస్తుంది మమ్మీ ఇట్లా నీకు పట్టీలు పెడుతుంటే? సర్ప్రైజ్ బాగుంది. ఆ? ఇప్పుడు నాకు నిద్రపోయింది. ఆ, నాకు ఫ్రెండ్, నేను మమ్మీ నిజం చెప్తున్నా. అంటే ఏదో ఒక గిఫ్ట్ ఇస్తా ఉండాలి చిన్నకి. అదే మధ్యాహ్నం నుంచి అసలు సడన్ గా సర్ప్రైజ్ అనేసరికి నేను ఈ భ్రమలో ఉంటే ఈమెనేమో నాకు బర్త్డే వద్దు, మూడ్ ఆఫ్లు ఉన్నా అంటది. ఏం చేయాలి? చిన్ని గుండె ఉన్నదంతా హాయి నింపి గాలినంతా తెలియని క్యూట్నెస్ అనిపిస్తుంటది జయం సినిమా అప్పటి నుంచి 2003 నుంచి. సో అట్లా తిను పెట్టుకోమమ్మీ ఎన్నిసార్లు చెప్పినా కానీ బావా అవి మందం ఉన్నాయి, లావు ఉన్నాయి, ఓల్డ్ ఉన్నాయి అని అట్లా మాట్లాడుతుండే. సో అందుకని చెప్పేసి ఈ సన్నవి అయితే నీట్గా చూడడానికి బాగుంటాయి అని చెప్పేసి చిన్నవి తీసుకొచ్చిన. ఓకే, సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా ఏం సర్ప్రైజ్ ఉండదు, ఓకేనా? హ్యాపీగా ఉండు. సర్ప్రైజ్ ఉండదు అని అంటే కథ ఇక ఉంటదిలే, వీడు లేని ఇట్లా చెప్తాడు అనుకుంటది. ఎందుకు డబ్బాలు పట్టుకున్నావు నువ్వు? ఇవి పట్టుకొని కూర్చున్నది, ఎందుకు పట్టుకున్నట్టే చెప్పట్లేదు. మనం ఏడికి పోయినా ఇదిగోండి, ఈ టేబుల్ మొత్తం మయూకాకే కావాలి. మయూ వద్దు, నిమ్మకాయ వేస్తుంది చూడండి. మయూ ఏం తింటున్నావు? ఏం తిన్నా? నిమ్మకాయ వేసుకుంటాం. కీర తింటున్నావు, నిమ్మకాయ? రెండు పడేసింది, వద్దంట ఆమెకి. తిను మయూ, తిను. ఏమైంది మయూ? ఏమైంది? తిను, తిను. ఆనందంలో మాకెదురే ముందే ఆకాశంతో పోటీ పడిపోమా, అంతే నింగిన చుక్కలమైపోమా, తెగ నచ్చాకే మనసిచ్చాకే తన పిల్లనైపోయానే, మనసిచ్చాకే మెలి తిరిగానే మెరుపైపోయానే. ఐస్ క్రీమ్ వద్దమ్మా, తినొద్దు. అరే ఐస్ క్రీమ్ తినొద్దమ్మా అంటే తినొద్దు, బ్యాడ్ అమ్మా. ఐస్ క్రీమ్ తింటే పళ్ళు ఖరాబ్ అవుతాయి. అమ్మా వీళ్ళిద్దరు కలిస్తే ఇక మమ్మల్ని ఆగం చేస్తారు వీళ్ళు. పప్పులా ఫైనల్లో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ కనిపిస్తుంది కదా పోస్టర్, ఈ సాంగ్ రిలీజ్ అయింది చూడండి. లిరికల్ సాంగ్ మన ఫంకీ ప్రాంక్స్ ఛానల్లో ఉంటుంది, అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాయి. ఈ సాంగ్ది చూడండి, చూసి సపోర్ట్ చేయండి తప్పకుండా. చాలామందికి తెలిసే ఉంటుంది, చిన్ని నేను కలిసి వెబ్ సిరీస్ చేస్తున్నామని. దీనికి సంబంధించిన సాంగ్స్ అండ్ వెబ్ సిరీస్ ప్రతి ఎపిసోడ్ రావడం అనేది మన ఫంకీ ప్రాంక్స్ ఛానల్లో వస్తుంది. సో ప్రతి ఒక్కరు మన ఫంకీ ప్రాంక్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.